హాయ్ వియర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. మా పాపకు లంచ్ బాక్స్లో టమాటా పచ్చి కొబ్బరి కూర చేస్తున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరిలు ఉన్నాయి, వేస్ట్ ఎందుకు చేయాలి అని టమాటా పచ్చి కొబ్బరి కూర చేస్తున్నాను. ముందుగా ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేయించుకొని తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని ఆ ముద్ద దీనిలో వేయాలి. మంచి ఎర్ర గోలియాలి. వేస్ట్గా పడేయొద్దండి. పచ్చి కొబ్బరిలు చక్కెర వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఎండబెట్టుడు వాళ్ళకి ఇవ్వడం కన్నా ఇట్లా పిల్లలకు హెల్దీ కదా. పచ్చి కొబ్బరి ఊరికే తినరు కదా. అదే మనం ఇట్లా రెసిపీస్ ఏదైనా వేసిస్తే బాగుంటుంది. కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మంచిగా వేయించాలండి. ఇట్లా కొంచెం మంచిగా వేయిస్తే దానిలో కొబ్బరిలో కారము, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టినానండి. మంచిగా వేయించి మార్నింగే లంచ్ బాక్స్లకు డైలీ విసిగి వస్తుందండి. మీరు ఏమేమి చేస్తారో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందో కూర కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా బాగా వేయించుకోవాలి. ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని దీంట్లో టమాటాలు వేయాలి. దగ్గరకని చేస్తే బాగుంటుందండి కూర. టమాటా కొబ్బరి వేస్ట్ కాకుండా మనం ఇలా చేసుకోవచ్చు. కొబ్బరితోటి టమాటా చారు కూడా చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ ఉన్నాయి. తియ్యగా తింటే పిల్లలకు దగ్గులు, ఇప్పుడు వర్షాకాలం కదండి, అదే ఇలా చేపిస్తే బాగుంటుంది. దగ్గు రాదు, కారం మంచిగా తింటారు. మీరు అనుకుంటవచ్చు నేను ఎప్పుడు చేసిన కొబ్బరితోటే చేస్తుంది ఏంది ఈమె అని. కానీ ఇంట్లో కొబ్బరిలు ఉంటాయి కదా, వేస్ట్ ఎందుకు చేయాలని ఇలా చేస్తాను. ఇప్పుడు కొబ్బరి బాగా వేగింది, ఎర్రగా అయ్యింది. తర్వాత టమాటాలు వేస్తున్నా. టమాటా కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దగ్గరకని కూర చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసినాక ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఉడికినాక ఇలా అవుతుందండి. ఇంకా ఇక ఉడకాలి. ఇంకా టమాటాలు ఇంకొకసేపు మూత పెట్టేస్తే ఇంకొకసేపు ఉడికి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము ధనియాల పొడి, మసాలా ఇంకేదైనా వేసుకోవచ్చు. చూడండి ఇలా దగ్గరికి వచ్చింది. కొత్తిమీర వేసుకున్నాను. మంచిగా దగ్గర కలిపి ఎర్రగా వేయించాలి. బాగుంటుంది కూర. టమాటా ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, పుల్లగా బాగుంటుంది. దానిలో లాస్ట్కి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి చిన్నగా పెట్టి అలాగే ఉంచాలి. ఇంకా కొద్దిగా ఎర్రగా వేగుతుంది. పుల్లగా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా చేయండి. ఇలా వస్తుందండి దగ్గరికి కూర, కొబ్బరి టమాటా కూర. ఓ పక్క పిల్లలకు టైం అవుతుంది, బాక్సులు కట్టాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మంచి రెసిపీస్ మీకు చూపిస్తాను. పచ్చి కొబ్బరితోటి ఇంకా చాలా చూపిస్తానండి. ఇట్లా మంచిగా దగ్గరకని గోలిస్తే మనకు చాలా బాగుంటుందండి కూర.
కొద్దిగా ఇలాగే ఉంచాలి. ఉంచితే కొద్దిగా నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేయాలి. చూడండి ఎంత బాగుందో కూర, టమాటా కొబ్బరి కూర. పచ్చి కొబ్బరిలు వేస్ట్గా చేయొద్దండి. ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. పచ్చి కొబ్బరితోటి టమాటా కూర ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి. ఓకే అండి, బాయ్.